వెండి ధరలు ఇటీవల కాలంలో పెట్టుబడిదారులను, ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకు రికార్డులను తిరగరాస్తున్న వెండి ధరలు ఇప్పుడు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. ఈ దీపావళి నాటికి వెండి ధరలు కిలోకు 1,30,000 దాటే అవకాశం ఉంది. ఈ అంచనా కేవలం ఇన్వెస్టర్లకే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఒక పెద్ద సంకేతం. దీపావళి నాటికి వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధర కిలోకు 1,25,000 నుండి 1,30,000 వరకు వెళ్లవచ్చని అంచనా వేశారు. దీనికి అతిపెద్ద కారణం ప్రపంచ మార్కెట్లో సాంకేతిక బ్రేక్అవుట్ అంటున్నారు. ఇటీవల వెండి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు $37 స్థాయిని తాకింది. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల పారిశ్రామిక డిమాండ్ పెరిగింది. వెండి దాదాపు 53 నుండి 56% వరకు పారిశ్రామిక రంగంలో ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, 5G టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిల్లో దీనికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ నిష్పత్తి 91 దగ్గర ఉంది. బంగారంతో పోలిస్తే వెండి ఇంకా పెట్టుబడికి ఆకర్షణీయంగా ఉంది. చరిత్రలో ఈ నిష్పత్తి 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అది తగ్గినప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగేవి. సిల్వర్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం వెండి సరఫరాలో కొరత, డిమాండ్ పెరుగుదల కారణంగా చెబుతున్నారు. ఇది వరుసగా 5వ సంవత్సరం కూడా లోటులో ఉంది. ఈ లోటు ధరలను మరింత పెంచుతోంది. వెండిలో పెట్టుబడులను పెంచడంలో ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ పాత్ర చాలా కీలకమైనది. గతంలో ధనతేరస్ లేదా అక్షయ తృతీయ వంటి పండుగలకు మాత్రమే వెండిని కొనేవారు. కానీ ఇప్పుడు ప్రజలు దీనిని ఒక పెట్టుబడి ఎంపికగా చూస్తున్నారు. డిజిటల్ వెండి ఈటీఎఫ్ల ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా మల్టీ అసెట్ ఫండ్స్ లో వెండిని చేర్చడం ప్రారంభించాయి. దీనివల్ల దీని ప్రజాదరణ మరింత పెరిగింది. ఈ సంవత్సరం చివరి నాటికి, ముఖ్యంగా వైట్ మెటల్ దీపావళి నాటికి 1,30,000కు చేరుకోవచ్చు. గత 60 రోజుల్లో వెండి 24% రాబడిని ఇచ్చింది. ఇది ఇతర పెట్టుబడి ఎంపికల కంటే చాలా ఎక్కువ. పారిశ్రామిక డిమాండ్, సరఫరాలో కొరత, పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుదల కారణంగా వెండి ఈ జోరును కొనసాగించే అవకాశం ఉంది. బంగారంతో పోలిస్తే సిల్వర్ రిటర్న్స్ ఉండటంతో మంచి ఎంపిక పరిగణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం లాంగ్ టర్మ్ పెట్టుబడికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ దీపావళికి మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే వెండిపై ఒక కన్ను వేసి ఉంచండి. వెండి ధరలు తమ రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించవచ్చు.